వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? పాప పుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునోరు వీడునోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి, మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేస్తాం మనం, అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళని, తాతల్ని వాళ్ళ చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి? దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, వెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుద్దురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి? వీడు ఎక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మన నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా? మీ నాన్న మీరు తిట్టుకుంటారా? మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్వరం తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఎవరు మీరు సోరెక్కి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీ వంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే అట్లా అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు, పంతులకు మాకు ఫీజు ఇవ్వవు, తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళు సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుణ్ణి కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణం అయిపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క
ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది. చూడండి, దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లవారుజాను 5 లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయం ఏమైపోయాడండి, మన కళ్ళ ముందు నయం అయిపోయాడు. 3 మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ, గోండాలని. మా మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు ఏసైడ్ మ్యాన్ ఎన్కౌంటర్ సజ్జనార్ సార్, ఎవరు ఏంటంటే ఐపీఎస్లు, బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి. చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి. నైనా రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి. చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే. 1,00,000 రూపాయలు అవుతున్నాడు, లేకపోతే అడుగుతున్నాడు, లేకపోతే 50,000 అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు. పంతులకి దక్షిణలు లెక్క కొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణ లెక్క కొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ లెక్క కొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసి చదవమని చూస్తాను. బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా. బ్రాహ్మణ అంటే ఏంటండి? బ్రాహ్మణ క్యాస్ట్ కాదండి బాబు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతార వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వేమైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు. స్టార్టింగ్ లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు, భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు. దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది. తప్పులు చేస్తే ఈ శిక్షలను గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్తారు, సెంటిమెంట్ కింద. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు. ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ అన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి. కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశికి మీరందరూ కూడా దీపు అనేటువంటి వ్యక్తి, దీపక్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితాన్ని ఉద్ధరించడానికి దీపం పట్టుకుని వస్తాడనమాట. అయితే పూర్వజన్మల 7 జన్మల నుంచి మీరు పాపాలు చేశారండి, అవన్నీ దగ్ధమైపోవాలన్నమాట. కాబట్టి ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఏమండి, మరి మేము చాలా సంవత్సరాల నుంచి మేము ఇల్లులు కడుతున్నాం, స్థలాలు కడుతున్నాం, అమ్ముడు అవుతున్నాం, కానీ ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం అంత బాధలు మేము పడలేదు, మాకు అమ్ముడు అవ్వట్లేదండి అని చాలా మంది బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా త్వరలో శుభవార్త పడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ స్థలాలు ఇవన్నీ కూడా చాలా దొరకడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. అంతా కూడా ఉంటుంది. అండ్ ఈ యొక్క రాశి వారికి, మనకి ధనుసు రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది, ఇన్కమ్స్ బాగానే ఉంటాయి. కానీ మనకి గురుడు వృషభ రాశి నుంచి మనకి మే 14, 2025వ సంవత్సరం నుంచి మనకి మిథున రాశి సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఆర్థికంగా మీరు బలపడడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా గొప్పవాళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే రైతులు మనం తీసుకున్నట్లయితే రైతులు కూడా చాలా బాగా డెవలప్ అవుతారు. పొరుగురులకి, పొరుగు దేశాలకి మీరు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఏం ప్రయోజనం అండి? మీరంతా వెళ్తే ఏం ప్రయోజనం చెప్పండి? కాబట్టి హెల్ప్ ద పూర్, పేదవాళ్ళకి సేవ చేయాలి కదా. మరి కనీసం 10% మనుస్మృతి ధర్మం ప్రకారం మీరు పేదవాళ్ళకి దానం చేసుకోవాలా? విదేశాలకు వెళ్ళే సొమ్ములు డబ్బులు దాచేసుకుంటే పూర్వజన్మ కర్మలు ఎందుకు వస్తున్నాయి మీకు? ఇవన్నీ రోగాలు ఎంతమందికి లేవు చెప్పండి? ధనుసు రాశి వాళ్ళకి యూరిన్ నుంచి రక్తం పడిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. మరి యూరిన్ అంటే ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏమన్నా మనుషులకు రోగాలు రాక చెట్లకు వస్తాయండి? చెప్తే మళ్ళీ భయపెడుతున్నారంటాడు. ఒక ప్రబుద్ధుడు చేస్తాడు, నాకు ఏమన్నా భయపడుతున్నారు. డెత్ అనేటటువంటిది మేము చెప్పాం. ఎందుకు చెప్తాం? ఫలానా సమయాల్లో మీకు యాక్సిడెంట్లలో జాగ్రత్తగా నైనా జాగ్రత్త అని చెప్తాం. అదే ఇన్నర్ ఎసెన్స్. వై డు గో నెగిటివ్గా ఎందుకు తీసుకుంటారు? క్యారెక్టర్ మంచిగా ఉంచుకోండి. అక్రమ సంబంధాలు ఏమైనా మగాళ్ళకు ఉంటే అవన్నీ కూడా వదిలేసుకోండి, మీ సంసారాలు మంచిగా చేసుకోండి అని చెప్పడం తప్ప
నేను కమిషనర్ పెళ్ళాన్ని, నేను ఇది అది అని ఇలాగా సలహాలు ఇవ్వకూడదు. టీచర్ ఇక్కడ కూర్చున్నది. సో ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటంటే మీరు చక్కగా ఇక్కడి నుంచి మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు, ఈ యొక్క ధనుసు రాశి వారు ఇప్పటి వరకు చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి కడుక్కోండి. మంచి దాన ధర్మాలు అవన్నీ కూడా చేసుకోండి. రైతుల పరిస్థితి, కోల్డ్ స్టోరేజెస్, పౌల్ట్రీ షాప్స్, పబ్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త ఎక్కువ కర్మలు వస్తాయి. బట్ వాట్ టు డూ, చేసుకోవాలి కదా, వారు బతకాలి కదా. అందువలన అలాంటి వ్యాపారాలు సెలెక్ట్ చేసుకున్నారు కదా. ప్రాణహాని ఇచ్చేటటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్, తర్వాత మేకల ఫారాలు, ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ వ్యవస్థలను చూడండి, కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళకి మీకు శని అర్ధాశ్రమంలో ఉన్నాడు, బుధుడు కూడా బాగుండలేదు. కాబట్టి బుధ జపం చేయండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. బుధుడికి మినిమం పెసల్ని, పచ్చని రంగు వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేసుకోండి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే దశమహావిద్యలో ఉన్నటువంటి ఈరోజు తారా జయంతి అండి. ఈరోజు తారాదేవికి చక్కగా అమ్మవారికి హోమం చేసుకోండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. మేడి చెట్టుకు చేసినట్లయితే బ్రహ్మాండమైన శుభమస్తు.